హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మీరు తమ్లైన్ చూసే ఉంటారు కదా, మీషో క్రియేటర్ క్లబ్ గురించి. మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఆటో డిఎం ఎలా చేయాలి, మనకు మనీ వస్తాయా రావా, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే క్లారిఫై చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి, మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే మీషో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్తో అందులో లాగిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి, అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో మీరు ఏ అకౌంట్ని అయితే మీషో క్రియేటర్ క్లబ్లో కనెక్ట్ చేయాలని అనుకుంటున్నారో దాన్నే చేయాలి. మళ్ళీ వేరే దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో అకౌంట్తో కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం కాదు. ఒకవేళ మళ్ళీ మీరు అకౌంట్ దానికి కనెక్ట్ చేయాలనుకున్నా కూడా మళ్ళీ వేరే ఫోన్ నెంబర్తోని లాగిన్ అయితేనే కనెక్ట్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్ని, అంటే మీషో క్రియేటర్ క్లబ్ కోసం అందులో జాయిన్ అయి చేయాలని అనుకున్నారో దాన్ని మాత్రమే కనెక్ట్ చేయండి. మరీ చెప్తున్నా నేను. సో ఇప్పుడైతే ఎలా జాయిన్ అవ్వాలో ఇక్కడ స్క్రీన్ రికార్డు పక్కన చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ దగ్గర మీషో క్రియేటర్ క్లబ్ అని టైప్ చేయండి. మీరు టైప్ చేసిన తర్వాతనైతే ఇలా ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని అయితే మీకు కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకైతే పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, హైలైట్స్ లో స్టార్ట్ హియర్ అని ఉంటుంది. ఇందులో సెకండ్ స్లైడ్ లోనైతే జాయిన్ నౌ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కంటిన్యూ క్లిక్ చేయండి. మనకైతే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ 3 ఉన్నాయి కదా, అందులో ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాతనైతే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకైతే మన పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడి వరకు అయితే మనం మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఆటో డిఎం ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీషో యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన అకౌంట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా మీషో క్రియేటర్ క్లబ్ అని అయితే కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే సెలెక్ట్ పోస్ట్ ఫర్ ఆటో డిఎం అని అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడైతే మనకు ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ ఇలా కనిపిస్తాయి. మీరు దేనికైతే ఆటో డిఎం ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియోనైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్డర్స్లో దేనికైతే ఆటో డిఎం ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేయడమే. మీరు కావాలంటే విష్ లిస్ట్లో నుండి కూడా సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంటే దాన్ని విష్ లిస్ట్లో పెట్టుకొని ఆటో డిఎం ఇవ్వండి. సింపుల్, ఒక ప్రోడక్ట్ మీద రివ్యూ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీరు సెలెక్ట్ పోస్ట్ ఫర్ ఆటో డిఎం వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వీడియో అక్కడ కనిపిస్తుంది. మీరు ఆ వీడియో పైన క్లిక్ చేసి మనకు ఆర్డర్స్లో కానీ విష్ లిస్ట్లో కానీ ఆ ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా అలా ఆటో డిఎం ఇవ్వచ్చు. అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఆటో డిఎం ఇవ్వచ్చు. ఈ ఆటో డిఎం అనేది అయితే ఓన్లీ ఇన్స్టాగ్రామ్కే ఉంది. మనం యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అయితే ఎఫిలియేట్స్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆటో డిఎం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడైతే ఆటో డిఎం ఆన్ చేసి ఉండాలి. మీకు ఎవరైనా కామెంట్ సెక్షన్లో లింక్, ప్రైస్, డీటెయిల్స్ ఇక్కడ ఉన్న అన్ని ట్రిగ్గర్ వర్డ్స్లో ఏది చేసినా కూడా వాళ్ళకి డైరెక్ట్ లింక్ వెళ్తుంది. మీరు ఇంకా కావాలంటే ఇక్కడ కస్టమ్ ట్రిగ్గర్ వర్డ్స్ ఉంది కదా, మీరు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూస్తేనైతే డిఫాల్ట్ కామెంట్ రిప్లై ఉంది కదా, వాళ్ళకైతే ఆటోమేటిక్గా డిఎం అనేది అయితే వెళ్ళిపోతుంది. సో ఆటో డిఎం అయితే ఇలా ఉంటుంది.
మీకు కమిషన్ ఎలా వస్తుందంటే మీ లింక్స్ ద్వారా ఎవరైనా ఆ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు కమిషన్ అయితే వచ్చేస్తుంది. మనకు ఏ ప్రోడక్ట్ మీద ఎంత కమిషన్ వస్తుందో కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూసి చేసుకోవచ్చు అలా. అండ్ ఇంకోటి మన అకౌంట్‌లో మనీ క్రెడిట్ కావాలంటే ముందైతే సెలెక్ట్ పోస్ట్ ఫర్ ఆటో డీఎం కింద ముందైతే వెరిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇయ్యాలి. అలాగే పాన్ నెంబర్ కూడా అడుగుతుంది. అది కూడా ఇవ్వండి. సో మీ బ్యాంక్‌లో అకౌంట్ నేమ్ ఉంటుంది కదా! అదున్ను పాన్ కార్డ్‌లో ఉన్న నేమ్ సేమ్ ఉండాలి. అలా అయితేనే వెరిఫికేషన్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం రివ్యూ ఇచ్చిన ప్రోడక్ట్ ఎవరైనా తీసుకుంటున్నారనుకోండి, మనకు ఎన్ని డేస్‌లో పేమెంట్ వస్తుంది అంటే 21 డేస్‌లో పేమెంట్ అయితే పడుతుంది. ఎందుకంటే అందులో రిటర్న్ విండో కూడా ఉంటుంది కదా! సో అందుకనే 21 డేస్ అయితే పడుతుంది. వీక్లీ వైస్ పేమెంట్ కూడా వస్తుంది. ఎంతొచ్చిందన్నది అక్కడ కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్, పేమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరొకసారి ఓపెన్ చేసి చూసాక మీకైతే అన్నీ అర్థమవుతాయి. ఇంకేంటంటే ప్రొడక్ట్స్ వాళ్ళే పంపిస్తారా? లేకపోతే మనమే ఆర్డర్ చేసుకోవాలా అంటే మనమే ఆర్డర్ చేసుకోవాలండి. వాళ్ళు పంపించరు. మనం రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. మన అకౌంట్‌లో మనకైతే రీఫండ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. సో దాంట్లోనైతే ఏం డౌటు లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే యూట్యూబ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో ఎలా అఫిలియేట్ లింక్స్ ఇవ్వాలో చెప్తాను. ఈ మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడానికైతే ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవసరం లేదు. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 0 ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్‌లో 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్లేదు. మనం రివ్యూస్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఇంట్లో ఉండే మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.